హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఇవాళ డే 3 ఇన్ బాలి కూటా. ఇవాళ ఫస్ట్ యాక్టివిటీ సీ వాక్. ఇప్పుడే వెహికల్ వచ్చింది హోటల్ దగ్గరికి పికప్కి. వీళ్ళు టైం అంటే టైం పాటిస్తున్నారు అబ్బా. 9 అంటే ఎగ్జాక్ట్ 9కి వచ్చారు పికప్కి. సో ఇక్కడ నుంచి 45 మినిట్స్ అట జర్నీ ఆ పాయింట్కి వెళ్ళడానికి, సీ వాక్ పాయింట్కి. నేను ఈ ప్యాకేజ్ డీటెయిల్స్ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. నాకు పర్ హెడ్ 2600 రూపీస్ పట్టది విత్ ట్రాన్స్పోర్ట్, పికప్ అండ్ డ్రాప్. పికప్ ఫ్రమ్ హోటల్, మళ్ళీ డ్రాప్ కూడా హోటలే. ఇది 4 అవర్స్ యాక్టివిటీ, 9 నుంచి 12 వరకు. సో మళ్ళీ మనల్ని 12-12:30 వరకు రూమ్ దగ్గర డ్రాప్ చేస్తారు. నేను ఈ బుకింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మిగతా డీటెయిల్స్ అన్నీ నేను ఆన్ ద ఫ్లై చెప్తుంటాను. సో ఇదే మన పాయింట్. ఇక్కడ నుంచి వాటర్ యాక్టివిటీస్కి వెళ్తాము. క్యాబ్ అతను ఇక్కడే డ్రాప్ చేశాడు. నేను బుక్ చేసుకున్న ప్యాకేజ్ ఉంది కదా, అది ఈ బింతాంగ్ డైవ్ అండ్ వాటర్ స్పోర్ట్ వాళ్ళదన్నమాట. సో ఇదే వాళ్ళ ఆఫీస్. ఇక్కడికి రాగానే వీళ్ళు ఒక ఫామ్ ఫిల్ చేయించారు, మన యాక్టివిటీ అంతా డిక్లరేషన్ ఫామ్. అండ్ వాళ్ళే కాస్ట్యూమ్ ఇచ్చారనమాట. ఇట్లాంటి కాస్ట్యూమ్ ఇచ్చారు. ఇక్కడ మనకి సీవాకే కాకుండా వేరే వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఫ్లై బోర్డింగ్, జెట్ స్కీ, స్కూబా, స్నార్క్లింగ్, ఇంకా ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో మీకు వేరే యాక్టివిటీస్ ఏమన్నా ప్లాన్ చేసుకోవాలి అనుకున్నా, మీకు టైం ఉండి వేరే యాక్టివిటీస్ చేయాలనుకున్నా కూడా ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళతోని ప్యాకేజ్ మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ ఎక్కువనే చెప్తారు మనం తీసుకునే యాక్టివిటీస్ని బట్టి. సో డెఫినెట్గా నెగోషియేట్ అయితే చేయండి మీరు ఏ ప్యాకేజ్ తీసుకున్నా. సో నాకు టైం లేదు, నేను యాక్చువల్లీ ఫ్లై బోర్డింగ్ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నా, కానీ నాకు టైం సరిపోలేదు. ఎందుకంటే నాకు ఈ యాక్టివిటీ తర్వాత నేను మళ్ళీ తానాలాట్ వెళ్ళేది ఉంది. సో నాకు మళ్ళీ నేను వెళ్ళి రూమ్ చెక్అవుట్ చేయాలి. సో నేను ఫ్లై బోర్డింగ్ యాక్టివిటీ చేస్తే నాకు చెక్అవుట్ టైం మిస్ అవుతుంది, అండ్ వాళ్ళు ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వమన్నారు. అందుకని చెప్పేసి నేను నా ఫ్లై బోర్డింగ్ యాక్టివిటీ క్యాన్సిల్ చేసుకొని ఓన్లీ సీ వాక్ ఆప్ చేసుకున్నా. ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనకి కాస్ట్యూమ్ ఇవన్నీ ఇస్తారనమాట. సో చేంజింగ్ రూమ్స్ అనేవి బాగుంటాయి, వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో చేంజింగ్ రూమ్స్కి వెళ్ళి మనము కావాల్సిన మనం చేసే యాక్టివిటీకి కావాల్సిన కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత ఒక చిన్న మోటార్ బోట్లో వీళ్ళ యాక్టివిటీ జరిగే ఏరియా దగ్గరికి తీసుకువెళ్తారు. సో ఆ యాక్టివిటీ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ బోట్లోకి వెళ్ళగానే అక్కడ మనకి మన యాక్టివిటీకి సంబంధించిన గేర్ అంతా కూడా మనకి ఇస్తారు, ప్రొవిజన్ చేస్తారు. సో అక్కడి నుంచి వాళ్ళు మనకి అసిస్ట్ చేస్తారనమాట, ఏం చేయాలి, మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు. ఇప్పుడు మాది సీ వాక్ కాబట్టి వాళ్ళు మనకి కొన్ని హ్యాండ్ గెస్చర్స్ ఇస్తారు. లోపల తీసుకువెళ్ళిన తర్వాత ఒకవేళ డిస్కంఫర్ట్ ఉంటే ఎలా వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి, హ్యాండ్ సింబల్స్ అనేవి మనకు అన్నీ వాళ్ళు చూపిస్తారనమాట. సో మనల్ని కంఫర్టబుల్గా ఫీల్ చేయించిన తర్వాత మనము గేర్ ఎక్విప్ చేసుకోగానే మనల్ని సీ వాక్ సీ లోపలికి తీసుకొని వెళ్తారు. మ్యాక్సిమం డ్యూరేషన్ మనము సీ లోపల 20 మినిట్స్ ఉండొచ్చు. సో మనకి ఇంకంతకంటే డిస్కంఫర్ట్ ఉంటే కనుక హ్యాండ్ గెస్చర్ ఇస్తే వాళ్ళు పైకి తీసుకొని వచ్చేస్తారు. బట్ మనం కంఫర్టబుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే 20-25 మినిట్స్ ఆరామ్సే స్పెండ్ చేయొచ్చు. సో ఇప్పుడు మా సీ వాక్ మూమెంట్స్ చూడండి.
రూమ్కి వచ్చేసాము సీవాక్ యాక్టివిటీ కంప్లీట్ చేసుకొని. సో మేము మార్నింగ్ 9 o'clockకి మమ్మల్ని హోటల్ దగ్గర పిక్ చేసుకున్నాడు. యాక్టివిటీ అంతా అయిపోయి మళ్ళీ రూమ్కి వచ్చేసరికి 11:30 అయింది. సో 2 hours కంప్లీట్ అయిపోయింది. గుడ్ థింగ్ ఏంటంటే మీరు మార్నింగ్ ఇలా 9 o'clock 9:30 ప్యాకేజెస్ బుక్ చేసుకుంటే క్రౌడ్ తక్కువ ఉంటుంది. సో మనకి ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది యాక్టివిటీ. మేము బయటకు వచ్చే టైంకి టూరిస్టులు చాలా మంది వస్తున్నారు అనమాట ఈ వాటర్ యాక్టివిటీస్ కోసము. సో అక్కడ ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. సీవాక్ కాకుండా ఫ్లై బోర్డింగ్ ఉంది, స్కూబా, స్నార్క్లింగ్, ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో మీరు ఐదర్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదా అక్కడికి వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు కావాల్సిన యాక్టివిటీస్. సీవాక్ అయితే మిస్ అవ్వకండి, అసలు చాలా బాగుండే. ఎటువంటి స్విమ్మింగ్ ఎక్స్పీరియన్స్ ఏది అవసరం లేదు. చాలా కంఫర్టబుల్ గా నార్మల్ గా మీరు బయట ఎలా నడుస్తారో ఆ హెల్మెట్ పెట్టుకొని జస్ట్ కింద వాక్ చేయటమే. మీతో పాటు ట్రైనర్ ఉంటాడు, వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ ని మాత్రము మిస్ అవ్వకండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు కూటాలో రూమ్ చెక్అవుట్ చేసి ఉబూద్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ 3 days స్టే ఉబూద్లో. ఉబూద్కి వెళ్లే ముందు ఇక్కడ తానాలాట్ టెంపుల్ ఉంది. సో తానాలాట్ టెంపుల్ చూసుకొని ఉబూద్కి వెళ్ళి అక్కడ హోటల్లో చెక్ ఇన్ చేయాలి. సో ఉబూద్లో ఏ హోటల్లో ఉన్నాను ఏంటి అనేది ముందు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడే తానాలాట్ టెంపుల్కి వచ్చాము. సో ఈ తానాలాట్ టెంపుల్ అనేది సన్సెట్ కి బాగా ఫేమస్. మాకు ఐ థింక్ సన్సెట్ వ్యూ కుదరకపోవచ్చు, మేము కొంచెం ఎర్లీగానే వచ్చాము. చెప్పాను కదా నేను అక్కడ హోటల్ చెక్అవుట్ చేసి ఉబూద్కి వెళ్తుంటే తానాలాట్ టెంపుల్ చూసుకొని వెళ్ళిపోతామని. సో బేసిక్గా ఏంటంటే చాలా మంది సన్సెట్ టైంకే వస్తారు. ఇప్పుడు అంత క్రౌడ్ కూడా లేదు. చూడండి, ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇప్పుడు అంతా ఖాళీగా ఉంది కదా. ఈవినింగ్ సన్సెట్ టైంకి వస్తే ఇదంతా ప్యాక్డ్ ఉంటుంది. తానాలాట్ టెంపుల్కి ఎంట్రీ టికెట్ వచ్చేసి 75,000 ఇండోనేషియన్ రూపియా పర్ పర్సన్. అప్రాక్సిమేట్గా కూటా నుంచి తానాలాట్ టెంపుల్కి రావడానికి, ఐ మీన్ కూటాలో మేము స్టే చేస్తున్న హోటల్ నుంచి తానాలాట్ రావడానికి 1 hour పట్టింది. నాకు అన్నిటికన్నా ఇక్కడ బాగా నచ్చింది వీళ్ళ కల్చర్. అబ్బా, చాలా హెల్ప్ఫుల్ ఉన్నారు, చాలా పొలైట్ ఉన్నారు, మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు. ట్రెడిషన్కి కూడా వీళ్ళు ఇచ్చే వాల్యూ అసలు సూపర్ అన్నమాట. అందుకే అంటారేమో బాలినీస్ పీపుల్ ఆర్ ద బెస్ట్ అని. వీళ్ళ ఇంకొకటి, ఇంత టూరిజం ఉన్నా కానీ ద వే వీళ్ళు మెయింటైన్ చేస్తున్న విధానానికి అసలు మెచ్చుకోవాలి. నిజంగా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. టూరిస్టులకి ఇబ్బంది కలగకుండా దే ఆర్ టేకింగ్ వెరీ గుడ్ కేర్. మీరు బాలీలో ల్యాండ్ అయిన తర్వాత ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ పర్సన్ యూ మెట్, అంటే మీ క్యాబ్ డ్రైవర్ కానివ్వండి ఎవరైనా, ద వే దే గివ్ యూ రెస్పెక్ట్ కానీ వాళ్ళ హాస్పిటాలిటీ కానీ అసలు వేరే లెవెల్. చూడండి గైస్, తానాలాట్ టెంపుల్.
తానాలో టెంపుల్ లోపల మీకు చేయాలనుకుంటే షాపింగ్ కూడా చాలా ఉంది. ఒక విషయం, మీరు షాపింగ్ చేసే ప్లాన్లో ఉంటే ఇక్కడ వీళ్ళు చెప్పిన రేట్కి గట్టిగా బార్గెన్ చేయండి. చెప్పిన రేట్కి సగానికి సగం రేట్ అడగండి. వీళ్ళు ఎక్కువ చెప్తారు రేట్లు, కాకపోతే మనం బార్గెన్ చేస్తే తగ్గుతారు. ఈవినింగ్ ఇక్కడ కెకెక్ డాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఉలవాటు టెంపుల్లో మిస్ అవుతే ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కెకెక్ డాన్స్ ని. నేను ఇందాక చెప్పినట్టు సన్సెట్ టైంకి ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. రీజన్ ఏంటంటే మంచి ప్లజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది సన్సెట్ టైంలో. అందుకని చెప్పేసి ఆ టైంలో ఇక్కడికి ఎక్కువ మంది వస్తారనమాట. మంచి అంబియన్స్, ఈ అట్మాస్ఫియర్ అంతా ఎంజాయ్ చేయడానికి. అండ్ సన్సెట్ టైంలో ఆ లో లైటింగ్ లో ఇక్కడ వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి ఆ టైంలో ఎక్కువ మంది టూరిస్టులు వస్తారు. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడే ఎక్కడైనా మీరు ఫుడ్ తినచ్చు టెంపుల్ చూసుకున్న తర్వాత. ఏమో అనుకున్నా కానీ టెంపుల్ చాలానే ఉంది. ఇక్కడ ఈ సన్సెట్ కార్నర్ రెస్టారెంట్లో తిందామని చెప్పి ఆగాం మేము. అది గైస్ ఫ్రమ్ దిస్ వీడియో. సో మీరు కూడా బాలి విజిట్ చేసినప్పుడు తానాలో టెంపుల్ అండ్ సీ వాక్ మిస్ అవ్వకండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.